మెగా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్టార్ స్టేటస్ని అందుకోవడమే కాకుండా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన తర్వాత ఇండస్ట్రీకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ సైతం చాలా తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా మాత్రమే కాకుండా తమ సినిమాలతో ప్రేక్షకులందరినీ కూడా తన వైపు తిప్పుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చూస్తూనే ఫుల్ టైం పొలిటీషియన్గా కూడా మారిపోయారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మహా అయితే మరో 3-4 సినిమాలు మాత్రమే చేసి సినిమాలు ఆపేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా తన అభిమానుల కోరిక మేరకు తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక అఖీరానందన్ లుక్స్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో స్టార్ హీరో అయ్యే రేంజ్ అతనికి ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే ఇప్పటికే అఖీరానందన్కి యాక్టింగ్లో శిక్షణని ఇప్పిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తొందరలోనే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇక అందులో భాగంగా తన ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతల్ని యంగ్ డైరెక్టర్ అయిన సుజిత్కి అప్పగించే ప్రయత్నం అయితే జరిగింది. ఇప్పటికే సుజిత్తో పవన్ కళ్యాణ్ ఓజీ అనే సినిమా చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. యావత్ ఇండియన్ సినిమాగా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే సినిమాగా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తోంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పవన్ కళ్యాణ్కి చాలా మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఓజీ సినిమాతో మరోసారి తన పంజా దెబ్బని బాక్సాఫీస్ రుచి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే ఆయన స్టార్ డైరెక్టర్గా మారడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ని కూడా క్రియేట్ చేసుకున్న వాడు అవుతారు. ఒకవేళ సుజిత్ అఖీరానందన్ను పరిచయం కూడా చేస్తే ఎలా ఉంటుంది అన్న సినిమాతో అతను ఇంట్రడ్యూస్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.